అందరికీ నమస్తే అండి. గుండు సూది ఛానల్ లేదా ఏపీ 175 ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గర్వపడే కంటెంట్ ఇస్తాను అని. అండ్ ఇది తాత్కాలికం కాదు, ఏదో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఛానల్ పెట్టి తాత్కాలికం కాదు, సుదీర్ఘకాలం కొనసాగే వేదిక ఇది. డిఫరెంట్ కంటెంట్ వస్తుంది, సంచలనాలు బయటకు వస్తామని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. దానికి తగ్గట్టే యూట్యూబ్లో ఛానల్స్ ప్రతి ఒక్కరు పెడతారు, ఎవరైనా పెట్టేయచ్చు. ఈ వీడియో 1,00,000 మంది చూస్తే 1,00,000 మంది యూట్యూబ్ ఛానల్ పెట్టేయచ్చు. కంటెంట్ బాగుంటే, వాయిస్ బాగుంటే, చెప్పడం బాగుంటే, ఎక్స్ప్లెనేషన్ బాగుంటే చూస్తారు, జనం చూస్తారు, సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒక ప్రింట్ మీడియాని మెయింటైన్ చేయడం, ఒక మంత్లీ మ్యాగజైన్ని మెయింటైన్ చేయడం, ఓన్లీ రాజకీయపరమైన అంశాలే లోతుగా అన్వేషించి విశ్లేషించి ప్రజెంట్ చేయడం చాలా సవాళ్ళతో కూడుకున్న అంశం. ఈ రోజుల్లో చదవడం మానేశారు, న్యూస్ పేపర్సే పెద్దగా చదవట్లా. ఇంట్లో వేయించుకుంటారు కానీ దాన్ని జాగ్రత్తగా ఏదో ఐరన్ చేసి లోపల పెట్టినట్టు దాస్తారు తప్ప పెద్దగా చదవరు. సో అటువంటి టైంలో షార్ట్ న్యూస్లు, షార్ట్ యాప్లు, రీల్స్ ట్రెండింగ్లో ఉన్న సమయంలో నేను ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చాను. ఆల్రెడీ జనవరి నెల ఎడిషన్ చాలామంది చూశారు, దాదాపుగా 40,000 మందికి పైగా దాన్ని చదివారు, సక్సెస్ అయింది. సో ఈ నెల మ్యాగజైన్ కూడా మార్కెట్లో రిలీజ్ అయింది. మీన్స్ మీకు కావాలి అనుకుంటే చూడండి, ఈ నెల మ్యాగజైన్లో కంటెంట్ అద్భుతమైన కంటెంట్. కవర్ పేజీ ఇది, ఈ నెల మ్యాగజైన్ కవర్ పేజీ. జగన్ మళ్ళీ సీఎం అవుతారా పార్ట్ 1 స్టోరీ. దీనిలో మనం కవర్ చేసిన అంశాలు వింటే ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఆ అవలక్షణాలు ఆయన్ను మళ్ళీ గెలవకుండా అడ్డుకుంటున్నాయి, ఆయన్ను దించేసాయి కూడా. అలాగే ఆయన సీఎం అవ్వడానికి గల కారణాలు, అదే గెలుస్తారు అనడానికి గల కారణాలు, గెలవరు అనడానికి గల కారణాలు, ఒక తటస్థవాదిగా ఉన్నది ఉన్నట్టు చాలా డెప్త్గా అనలైజ్ చేసిన ఆర్టికల్. 4 పేజీల కవర్ పేజీ ఆర్టికల్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదవండి. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి, అలాగే అనకాపల్లి పార్లమెంటు గ్రౌండ్ రిపోర్టు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు అరాచకవాదిగా తయారయ్యాడు. చాలా దారుణాలు, చాలా ఆకృత్యాలు జరుగుతున్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ నియోజకవర్గం గురించి, ఆ ఎమ్మెల్యే గురించి కూడా మనం ఆయన అరాచక ఎమ్మెల్యే అని చెప్పించాము. అలాగే జనసేన పార్టీ 10 సంవత్సరాల రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది, వాళ్ళు నెక్స్ట్ 10 ఏళ్లలో వాళ్ళ ప్లాన్ ఏంటనేది ఇచ్చాము. అలాగే చాలా అంశాలు మనం ఈ నెల మ్యాగజైన్లో కవర్ చేసామన్నమాట. సో అవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే, ఈ మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9391335939 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్లో నేను మెసేజ్ చేయను అనుకుంటారా, సింపుల్గా 9993819991 9993819991 ఆ నెంబర్కి ఫోన్పేలో ఒక 600 రూపాయలు పంపించండి. 600, 6 నెలల చందా, నెలకు 100 రూపాయలు, ఒక మ్యాగజైన్ 100 రూపాయలు. కారణం ఏంటంటే దీని డెలివరీకి 70 నుంచి 75 అవుతుంది. మనం స్పీడ్ పోస్ట్లో వేస్తున్నాం లేదా డిటిడిసి కొరియర్లో వేస్తున్నాం. ఇలా ఏ రకంగా పంపించినా 70 నుంచి 75 రూపాయలు డెలివరీ ఛార్జ్, మిగిలిన 25 నుంచి 30 రూపాయలు ప్రింటింగ్ ఛార్జ్. యాక్చువల్లీ మనకు మ్యాగజైను కమర్షియల్గా అంత సక్సెస్ కాదు, కానీ మన కంటెంట్ చూపించడానికి, మన ప్రజెంటేషన్ చూపించడానికి, లోతైన విశ్లేషణ అందించడానికి తీసుకొచ్చామన్నమాట. సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు 9993819991 నెంబర్కి ఫోన్పే ఒక 600 చేయండి. లేదా సంవత్సర చందా అయితే 1200 చేసి ఆ అమౌంట్ చేసిన స్క్రీన్ షాట్ని మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9391335993 నెంబర్కి వాట్సాప్లో పంపించి మీ ఫుల్ అడ్రస్ పంపించండి, మీకు మ్యాగజైన్ వచ్చేస్తుంది. ఈ నెల మ్యాగజైన్లో మీకు మమతా బెనర్జీ గారు, అంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్, అలాగే మోదీ తర్వాత ఎవరు బీజేపీలో అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కావచ్చు, అలాగే చంద్రబాబు తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ చంద్రబాబు గారి ప్రత్యేక ఆర్టికల్ ఒకటి, అలాగే జగన్ మళ్ళీ గెలుస్తారా అనే ఒక కవర్ స్టోరీ 4 పేజీల కవర్ స్టోరీ కావచ్చు, అలాగే జనసేన 10 ఏళ్ల రోడ్ మ్యాపు, అలాగే చాలా అంశాలను మనం ఈ తిరుమల లడ్డూకి సంబంధించి ఒక ఆకాశరామన్న ఉత్తరం ఒకటి, చాలా అంశాలను మనం కవర్ చేసాం. సో ఇటువంటి పొలిటికల్ అనాలిసిస్తో కూడే మ్యాగజైన్ ఉండడమే అరుదైనది, సవాళ్ళతో కూడుకున్నది. మనకి స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి, లేదా ఇంకా వేరే సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి, కానీ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ మ్యాగజైన్స్ లేవు. సో వాటిని మనం తీసుకొచ్చాం. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి, చదవండి, ఎవరూ నిరుత్సాహపడరు. జనవరి నెలలో మనం ఇచ్చిన మ్యాగజైన్కి అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలామంది పర్సనల్గా చాలామంది అప్రిషియేట్ చేశారనమాట. ఆ ధీమాతో, ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో సెకండ్ మంత్ ఎడిషన్ ఇంకా బ్రహ్మాండంగా కంటెంట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.